మిడిల్ ఈస్ట్లో వార్ ఇప్పుడు పీక్స్కి చేరుకుంటోంది. మిడిల్ ఈస్ట్ వార్లోకి హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్కు సపోర్ట్గా రంగంలోకి దిగడం జరిగింది. హౌతీల ఎంట్రీతో అమెరికా, ఇజ్రాయెల్లో వణుకు పుడుతోంది. ఇప్పటికే యెమెన్ రాజధాని సనాతో పాటు దేశంలోని మెజారిటీ భాగాలపై హౌతీలు పట్టుబిగించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగారు. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇటు ఫవాట్ హమాస్కి మద్దతుగా కూడా రంగంలోకి దిగారన్నలో అతిశక్తి లేదు. ఇటు రెడ్ సీ మీదుగా వెళ్లే నౌకలపై దాడులు చేయడం ద్వారా హౌతీలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కిన అంతర్జాతీయంగా వీళ్ళొకరు ఉన్నారు అని చెప్పి తనంటూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఆ ఐడెంటిటీ ఒక్కసారిగా వచ్చింది మాట. అయితే బాబ్ అల్ మందం ఈ జలసంధిని నియంత్రించగల స్థితిలో హౌతీలు ఉన్నారు. తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసే డ్రోన్లతో ఎక్కువ నష్టం వాటిల్లేలా హౌతీలు దాడులు చేయగలరు. రెడ్ సీలో కార్గో షిప్లు, ఆయిల్ ట్యాంకర్ల లక్ష్యంగా దాడులకు పాల్పడుతూ ఉంటారు వీళ్ళు. హౌతీల దగ్గర 1600 నుంచి 2000 కిలోమీటర్ల లాంగ్